ఫేస్బుక్లో ఒకటి ఈ విధంగా కామెంట్ పెట్టాడు. అదేంటంటే వీని పేరేంటిదో తెలియదు. మార్క్ బాబు ఒకసారి దొరకబ్బా అని పెట్టాడు. అదేంటిదంటే యూట్యూబ్లో చేసినటువంటి ఒక తమ్ముని వాడుకొని ఓఫిర్ గారికి 4 కాదు అపోస్తలుల 50 లక్షణాలు ఉన్నాయి, అందుకే ఆయన అపోస్తలుడని నేను ఒక వీడియో చేశాను. అది నాకు కలిగినటువంటి అభిప్రాయము, నాలో ఉన్నటువంటి ఉద్దేశము. అది నీకు ఇష్టం ఉంటే నమ్మచ్చు, లేకపోతే లేదు. ఎవరైనా వినేటువంటి వారు ఎవరైనా కావచ్చు. మీకు అలాంటి అభిప్రాయము, అలాంటి ఉద్దేశం ఉంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ వ్యతిరేకించేటువంటి వాళ్ళు అంతే తప్ప దాని గురించి వీళ్ళకి ఇంకా ఎలాంటి టాపిక్ లేదు, సబ్జెక్ట్ లేనట్టుగా దీనిని తమ్మునిలు పెట్టి అక్కడ ఏదేదో వీడియోస్ పెట్టి దానికి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడతా ఉన్నారు. మినిమం కామెంట్స్ లేనటువంటి వాళ్ళు. నేను అడిగిన విషయాలు, అలా చెప్పిన విషయాలు వీడియోలో ఉన్నాయి. వాడు తెలివైనవాడు, జ్ఞానవంతుడైతే దానికి సంబంధించినటువంటి నేను రిఫరెన్స్లు, ఆ లక్షణాలు అన్నీ చెప్పాను. ఒక 50 లక్షణాలు, 50 రిఫరెన్సులు చెప్పాను. వాడు ఎవడైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఆ యొక్క లక్షణాలు ఉన్నాయో లేవో అనేటువంటి విషయాన్ని వాడు నాకు కాల్ చేసి చెప్పాలా. ఒకవేళ నచ్చకపోతే నా నంబరు 9000083219 టీవీ ఛానల్ నంబర్ ఇది. వాళ్ళు లేదా వాట్సాప్ చేయొచ్చు. వాడు ఫేస్బుక్లో ఊరికనే ఒకసారి దొరకబ్బా అని పెట్టిండు. వాడు మనిషా పశువా? వాడు దొరికేటిది ఏందిరా? నేను లైవ్లో ఉన్నా కదా, రెగ్యులర్గా నా వీడియోస్ వస్తూనే ఉన్నాయి కదా ఛానల్లో. నేను ఎక్కడికి పోయినారా దొరకడానికి? వానికి నేను మొన్న కాల్ చేశాను, ఏం రా ఇట్లా పెట్టినవు దొరకబ్బా అని చెప్పేసి. అంటే వాడు మాట్లాడతలేడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అనవసరమైనటువంటి విషయాలు. ఎవడైనా సరే మా గురించి మాట్లాడడానికి ముందు మనస్సాక్షి ఉండి ఇంగితం ఉంటే మాట్లాడే ప్రయత్నం చేయాలి. నేను చెప్పినటువంటి విషయాలు నీకు అభ్యంతరం అయితే నువ్వు నమ్మకు, వదిలేసేయి. లేదు దాని గురించి నువ్వు తెలుసుకోవాలంటే నేరుగా నాకు కాల్ చేయాలి. లేదు దాన్ని నువ్వు వ్యతిరేకించాలనుకుంటున్నావు అంటే అదే రిఫరెన్స్లను వాడి ఏ లక్షణాలు లేదా ఏ ఉద్దేశాలు నాకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అదే వచనాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్లుగా ఇలా ఫేస్బుక్లలో పెట్టి మాట్లాడడం అనేది దీని ద్వారా ఒక ఆత్మ రక్షణ పొందదు, ఒకరు సత్యంలోనికి రారు. దేవుని చిత్తం ఇది జరిగించడం కాదు. దేవుని చిత్తం జరిగించడం అంటే ఇది కాదురా సుంటల్లారా, గుర్తుపెట్టుకోండి. మీరు సత్యాన్ని తెలియచేయాలనుకుంటే దానికి అనేకమైన పద్ధతులు, మార్గాలు ఉంటాయి. నేను అందులో ఎవరిని కూడా టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడలేదు కదా. ఒక ఆయన అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా చెప్పాను, చాలా సంస్కారవంతంగా, చాలా మంచిగా చెప్పాను. అంతే తప్ప మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఫేస్బుక్లో అలా పెట్టలే, వల్గర్ లాంగ్వేజ్ పెడుతూ అవహేళన చేస్తూ అవమానిస్తూ పెట్టలేదు. అది కనీసం ఇంగితం కాదు, సంస్కారం కాదు. దేవుడు దాన్ని మెచ్చడు. ముందు దీన్ని ఎవడు ప్రారంభించాడు ఇట్లా నెగిటివ్గా మాట్లాడడాన్ని? వాడిని తప్పకుండా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అవసరమైతే దేవుడు వాడిని శిక్షిస్తాడు కూడా. కాబట్టి ఇలాంటివి కాదు. సంస్కారం ఉంటే నేను చెప్పినటువంటి విషయాలను ఆలోచించి సంస్కారవంతంగా దానికి కామెంట్ చేయండి, లేదా కాల్ చేసి మాట్లాడండి. మేము మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నేను మాట్లాడడానికి. అది సంస్కారవంతులతో. సంస్కారం లేనటువంటి వాడు వాని యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం కొరకు, వ్యక్తిగతంగా ఇతరులకు తెలియపరచుకోవడం కొరకు ఒకవేళ వాడు అలాంటి ప్రయత్నాలు చేసేవాడైతే అటువంటి వాడిని మేము లెక్కలో తీసుకోము. అటువంటి వాడిని లెక్కలోకి తీసుకొని నేను సంస్కారవంతుడైతేనే తీసుకుంటా, యథార్థవంతుడైతేనే వానితో నేను మాట్లాడతా. లేదంటే అవతల వాడు ఎట్లా అయితే రెస్పాండ్ అవుతాడో లేదా ఎట్లా మాట్లాడతాడో వాని లాంగ్వేజ్లో నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మూర్ఖునికి మూర్ఖంగానే సమాధానం చెప్పాలి కాబట్టి, లేదంటే వాడు తెలివైన వాడిని అనుకుంటాడు అందుకొరకు. కాబట్టి ఇటువంటి కామెంట్స్ పెట్టడం బంద్ చేసి ఏదైనా ఆత్మల రక్షణ కొరకు సమాజానికి ఉపయోగకరమైంది పెట్టండిరా సుంటల్లారా. అంతే తప్ప తెలివి తక్కువగా పెట్టి నవ్వుల పాలు కాకండిరా మొద్దులారా. దానివల్ల ఎవడు రక్షణ పొందిండ్రా? కాబట్టి ఇటువంటి వాళ్లకు ఎవరు కూడా సపోర్ట్ కూడా చేయొద్దు. సపోర్ట్ చేసేవాడు వాడు కూడా అలాంటి మనస్తత్వం ఉన్నోడని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పోస్టులు ఇంకా ఎన్ని పెట్టుకున్నా దీని ద్వారా ఒరిగేది ఏం లేదు. అంటే ఇతరుల ముందు వాడు అవమానించాలనుకుంటున్నాడు. బైబిల్లో దేవుడు చెప్పాడు, మీ మీద నిందలు వేసి చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించండి అని ప్రభువుల వారు చెప్పాడు. అంటే మన మీద అనేక మంది రకరకాల వ్యంగ్యమైనటువంటి కామెంట్ చేస్తారు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మనం ఆ పని యథార్థవంతులు అట్లా చేయరు, మేము చేయం అట్లా. ఎందుకంటే మేము సంస్కారవంతులం, యథార్థవంతులం. మేము ఏదైనా దేవునికి పనికొచ్చేది చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప మేము ఇటువంటి కామెంట్స్ ఇట్లా పెట్టాం, మాకు అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంస్కారవంతులు కావాలని కోరుకుంటున్నా.
ఇటువంటి పనికి మాలిన అనవసరమైనటువంటి కామెంట్స్ చేయడం మానేస్తే బాగుంటుంది. రేపు దేవుని ముందు సిగ్గైనా తగ్గుతుంది మీది, లేదంటే రేపు న్యాయపీఠం ముందు సిగ్గుపోతుంది, అందరి ముందు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ఇక నేను సరి చేసుకొని బుద్ధి తెచ్చుకొని మానుకోండి.